పెద్ద స్టోరీ ఉన్నట్టుంది అది. అలా అధిక వడ్డీకి ఆశపడ్డారు, ఇలా కేటుగాడి చేతిలో మోసపోయారు. అధిక వడ్డీ వ్యాపారస్తుల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిడికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు. నేరుగా మీ వద్ద ఉన్న పత్రాలతోనే కేసు నమోదు చేసుకోవాలి. బాధితులు ఎవరైనా ఉంటే గుడిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేయండి. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. అధిక వడ్డీతో కార్లు చూడు అని బంగ్లాలు విలాసం. ఇది ఒకసారి చూద్దాం పూర్తి స్థాయిలో. అధిక వడ్డీ పేరుతో ఆశ చూపి దాదాపు 50 కోట్ల మేర అమాయక ప్రజల వద్ద నుండి ఏజెంట్ల ద్వారా వసూలు చేసి మోసం చేసిన నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన నల్గొండ జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఇక ఆయన తెలిపిన వివరాల ప్రకారం కేటుగాడు రామవతు బాలాజీ నాయక్, తండ్రి జవహర్ లాల్, వయసు 26 సంవత్సరాలు, వృత్తి రియల్ ఎస్టేట్. ఇక పలుగు తండ వద్ది పట్ల గ్రామం, ఇక పిఏపల్లి మండలం, నల్గొండ జిల్లా అని తెలిపారు. ఇక సదరు కేటుగాడు బాలాజీ నాయక్ 2019 సంవత్సరంలో డిగ్రీలో ఫెయిల్ అయిన తర్వాత 2020 సంవత్సరంలో ఐస్ క్రీమ్ పార్లర్ వ్యాపారం కొరకు బంధువుల వద్ద 5 లక్షల రూపాయలు 2 రూపాయల వడ్డీతో తీసుకొని వ్యాపారం నష్టపోయినాడు. ఇక తర్వాత రియల్ ఎస్టేట్ ఇది బయటికి, ఈ వార్త బయటకు తీసుకొచ్చింది ఎస్పెషల్లీ ప్రజావాయిస్ మాత్రమే. నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నడ్డి శివకృష్ణ యాదవ్ దీన్ని మొత్తం 50 కోట్ల మేర అంటే అక్కడికి పోయి కూడా మావాడు ప్రోగ్రామ్ చేసిన పరిస్థితులు మాత్రం ఉన్నాయి. అసలు మరి మనం కులం అనుకుంటాం. ఈ ముంచినోడు నాయకే, మునిగిపోయినోళ్ళు నాయకే. చూడు అంటే లంబడోళ్ళ పిల్లగాలు. ఇక మనం కులం అని మా కులపోడు బాయ్ అని చెప్పేసి ఎవడైతే సంకలు గుర్తుకుంటాడో ఈ వార్త చూసిన తర్వాత చూడండి అసలు అధిక వడ్డీ పైన ఏం జరుగుతుందో పూర్తి డీటెయిల్స్ ఆ ఫోన్ ఇన్ లైన్ లో మా నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నడ్డి శివకృష్ణ యాదవ్ లైన్ లో ఉన్నాడు. శివకృష్ణ, మీరు లైవ్ లో ఉన్నారు, ఏం జరుగుతుంది అక్కడ అసలు? గుడ్ మార్నింగ్ శివకృష్ణ. ఈ అధిక వడ్డీది పోలీసులు ఆయన పైన అరెస్టు చేసిలా, జైలుకు పంపించిందా, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? నిన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఆ రిమాండ్ కు తరలించిన అనంతరం మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుని అతన్ని విచారణ చేసి న్యాయం చేస్తా అని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే మనము పసిగట్టింది గత 8 months బ్యాగే పసిగట్టినాము. పసిగట్టి దాని మీద వివిధ కథనాల రూపంలో వార్తలు అందించడం జరిగింది. ఆ సమయంలో మన మిత్రుడు ఒక వేరే దినపత్రికలో పత్రికలో చేస్తున్నటువంటి మిత్రుడిని కూడా ఎవరైతే ఇప్పుడు బాధితులని చెప్తున్నామో మొట్టమొదటిసారిగా ఆ 20 మంది బాధితులే వెళ్ళి మాకు డబ్బులు వస్తున్నాయి, మీరెందుకు వార్తలు రాస్తారు అని ఒక జర్నలిస్ట్ బెదిరించడం జరిగింది. ఎక్కడా కూడా మొత్తం మీద చూసినట్లయితే ఈ బాధితులంతా కూడా మాకు డబ్బులు వస్తున్నాయని అత్యాశ పడ్డారే తప్పితే ఎక్కడ కూడా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు, గుడిపల్లి ఎస్ఐ గారు పంపిస్తూ గుడిపల్లి ఏ నియోజకవర్గం కిందకి వస్తుంది? దేవరకొండ నియోజకవర్గంలో ఈ తంతు మొత్తం జరిగింది. అవునవును. అయితే అక్కడ ఎక్కడ కూడా పోలీస్ వారు వెళ్ళి ప్రజల్ని చైతన్యపరిచి అక్కడ స్పెషల్ గా టీమ్స్ ఏర్పాటు చేస్తే కూడా ఎవరు కూడా గత 4 నెలల క్రితమే ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు. ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు. చేయకపోయేసరికి గత 3-4 నెలల క్రితమే అరెస్ట్ చేయడం జరిగింది బాలాజీ నాయక్ ని, అతని అనుచరుల్ని. ఒక్క కంప్లైంట్ లేకపోయేసరికి వదిలేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న సరియా నాయక్ అని చెప్పి ఒక అతను సూసైడ్ చేసుకుని గడ్డి మందు తాగి మరణించడం జరిగింది. ఆ తర్వాత మొత్తం కూడా బయటికి రావడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గర ఎంత తీసుకున్నాడు శివ? ఇప్పుడు ఈ లంబాడి బిడ్డ మళ్ళా లంబాడులోనే మోసం చేసిన పరిస్థితులు ఉన్నాయి కదా. వాస్తవం అన్న. ఒక్కొక్కరంటే ఇప్పుడు బాధితులు ఎలా మోసపోయారంటన్నా, ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నాను, నాకు ఒక ఇల్లు ఉంది, ఆ ప్రైవేట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు ఆ తర్వాత పొలాలు ఉంటే ఒక 5 ఎకరాల పొలం ఉంటే దాని మార్టిగేజ్ పెట్టి ఒక 10 లక్షలు 20 లక్షలు దాదాపుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు అంటే చెప్తున్నది ఏంటంటే మనకు దాదాపు 500 కోట్ల పైమాటే. అంటే ఎంత ఇచ్చేవాడు? ఎంత ఆశ చూపించిండు? అంటే ఇంట్రెస్ట్ ఎంత? 16 రూపాయల వడ్డీ. 16 రూపాయల వడ్డీ. 2 రూపాయలు ఏజెంట్లకు కమిషన్, 14 రూపాయలు బాధితులకి. అయితే ఇక్కడ మేజర్ గా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నుంచి అంటే తండా పేర్లు చెప్పడం అంటే బాగోదేమో, ఆ తండాల నుంచి ఒక్కొక్క తండా నుంచి 10 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు బాధితులంతా కూడా ఈ రోజు రేపు దామరచర్ల అంటే మళ్ళా మిరియాలు కూడా వస్తది కదా. ఓవరాల్ గా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఏ గ్రామాన్ని కూడా వదిలిపెట్టలేదు. ప్రతి గ్రామం బాధితులు అంటే ఇటు ఆంధ్ర కూడా బాకింది ఆయన వ్యాపారం.
ఈ క్రమంలోనే ఆయన జన్మదిన వేడుకలు 50 లక్షలు పెట్టి జన్మదిన వేడుకలు చేసుకున్నట్టు కూడా ఆ మధ్య కాలంలో ప్రచారంలోకి వచ్చింది. ఎవరో ప్రతి ప్రజాప్రతినిధికి ఎమ్మెల్యేకో ఎంపీకో ఎవరో కారు కొనిచ్చిండగా ఫార్చునర్, నిజమేనా? ఫార్చునర్ కార్ అడిగినరు, ఫార్చునర్ కొనిచ్చిరు అనేది తెలుస్తున్నది. ఫార్చునర్ ఇవ్వకపోవడంతోనే ఈ తతంగం అంతా కూడా బయటకు వచ్చింది అనేది కూడా తెలుస్తున్నది. అచ్చా, ఫార్చునర్ ఇస్తే బయటికి రాకపోవు పాపం, రాకపోతుండే. ఓకే ఓకే ఓకే. బాధితుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? కంప్లైంట్ చేస్తున్నారా ఎవరైనా వచ్చి? చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు 106 మంది బాధితులుగా జిల్లా ఎస్పీ గారు తేల్చడం జరిగింది. ఆ బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేయి, తండాలకు వెళ్ళి కూడాను. ఈరోజు మార్నింగ్ కూడా 6:37 కి మన వార్త రాగానే వాళ్ళకి పంపించి మేము అండగా ఉంటామని చెప్పి మాట్లాడితే కూడా ఈ రోజు వరకు ఆగండి, రేపు వస్తాము అంటే ఇక్కడ ఎందుకు భయపడుతున్నారంటే నేను వెళ్ళి మీడియా చెప్తే నాకు డబ్బులు రావేమో అంటే భయాందోళనలో ఉన్నారు ప్రజలంతా కూడా. మీడియాకి చెప్పిన వాళ్ళకే డబ్బులు వస్తాయని ధైర్యం చెప్పి, ఎందుకంటే ఎవరైతే కొట్లాడతారో వాళ్ళకే ముందుగా డబ్బులు ఇస్తారు. అదే విషయాన్ని చెప్పినాను. ఈ రోజు వరకు సమయం అడిగిండ్రు. ఒకవేళ రేపు ఈ రోజు కానీ రేపు కానీ అవకాశం ఉంటే ఆ తండాకి వెళ్ళి, అంటే ఒక్క తండా అని లేదు, దాదాపుగా గిరిజన తండాలు ఎన్ని అన్నిటిలో కూడా బాలాజీ నాయక్ హస్తం ఉన్నది. దీంతో పాటుగా నిన్న సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఢిల్లీకి సంబంధించి ఈ నెట్వర్క్ మొత్తం కూడా నడుస్తుంది. ఢిల్లీ నుంచి ఒక ఎంపీ బీజేపీ ఎంపీ కుమారుడు హవాలా డబ్బులు ఏమన్నా హవాలా బిజినెస్ ఏమన్నా చేస్తుండేమో, పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అయితే రావాల్సిన అవసరం ఉంటుంది. అవునన్నా, దాని గురించి అని కూడా నేను ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. వెనకాల ఎవరున్నా కానీ, ఎంత పెద్ద మనుషులు ఉన్నా కానీ వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఎస్పీ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది నా ప్రెస్ మీట్ లో. ఓకే శివ, గుడ్ జాబ్. ఇంకా మిగతాది మొత్తం చూసుకోండి ఒకసారి. గ్రామాలకు వెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఏంది అనేది ఆ దేవరకొండ రిపోర్టర్తో మీరు మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా మన ప్రతి మండలంలో రిపోర్టర్ ఉన్నారు కాబట్టి కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు వెళ్ళండి. గుడ్ జాబ్ శివ, థ్యాంక్ యూ. ఇగో ఇది అంటే బయటికి విలేకరుల ముసుగేసుకొని నెల మామూలు తీసుకొని విలేకరులు వార్తలు రాయకుండా, వార్తలు బయట పెట్టకుండా రాస్తే ప్రజావాయిస్ దీన్ని బయట పెట్టిందయ్యా. ఏడవండి మెయిన్ స్ట్రీమ్ మీడియాలన్నీ, ఏడవండి పేపర్లో. సిగ్గుపడాలి, ఇంత పెద్ద వార్తను కూడా. గిరిజన తండాలలో గిరిజన బిడ్డలను అక్రమంగా 16 రూపాయల వడ్డీ చూపించి వాడు సర్వనాశనం చేస్తా ఉంటే ఏడవండి రాబాయ్ ఛానల్ అన్ని. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటే చిన్న విషయం ఇది. ప్రాణాలకు తెగించి కొట్లాడుతూ ఉన్నారు మా రిపోర్టర్లు ఊర్లల్లా. గుడ్ జాబ్ మిత్రులారా.